ఓ మనిషి ఏంది ఇంకా పొలవేలకు బట్టలట కూడా రాదు, కాలేజ్ స్టార్ట్ అవుతుంది. అలాగా ఏంది బట్టలా మొన్ననే కొన్నాం కదనే. అవునా? ఏంది నువ్వు కొని ఏడాది అవుతుంది బాబు. అవి వేసుకున్నాడు ఆయన, చినికి పెంటల వారేసి కూడా ఆయన. నేను నానా తంటలు వాడి బట్టలు కొనిస్తే మీరు పెంటలు వారెత్తుడా? పెంటల వారేసింది అనగానే నీ కడుపులో మంటలు పడతానే ఏంది? కోని కొయ్యానంగానే కోని కొత్తావు, కొని అనగానే ఎందుకు కొనియవే బాపు? సరే సరే మాగుంటగానే తినుర్రి. ఇప్పుడు అక్క మనతోనుంటే ఎంత సంతోషంగా ఉండమ్మా. అవును, అక్కుంటే ఇల్లంతా సంతోషంగా ఉండేది. అక్కేవది అక్క అక్కలే తొక్కలేరు. అది నన్ను కాదని తినకుండా దుష్టులు వచ్చింది. అజ్జేబట్టే ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్నా, అర్థమైందా? ఇంకొకసారి అక్క అంతా జోలిసిరనుకో, పెండ్లాం బిడ్డలు కూడా చూడ గుడ్డలు అనుకో నరుకో. ఎందుకమ్మా నాన్నకు అక్క మీద అంత కోపం? అక్కంటే నాన్నకు చాలా ఇష్టం బిడ్డ. చిన్నప్పటి సంది చాలా గౌరవంగా మెచ్చిండు. ఇక మీకు తెలవుందేముంది బిడ్డ. అందుకే నాన్నకు అక్కంటే కోపం రా, అంతే. బాగుంత పైన ఇంకా అంత మంచిది. సరే బావ పెట్టుడే బావ. ఓకే సరే. సేను దుబాయ్ నుంచి చెప్పేస్తున్నారా? మామ ఇప్పుడే వస్తున్నా. అంత మంచిదేనారా? అంతా మంచిదేనే. ఏం రో దుబాయ్ వెనక నుంచి మంచి తెల్లవాడ్డావు మరే. అబ్బా అంత లేదులే మామ, నీ అంత అందగాని కాదు నేను. నిజంరా, నువ్వు దుబాయ్ వేసి అందరు దుబాయ్ సీన్ అంటారు కదరా? అబ్బా అంతేనా మామ? అవును కానీ ఎటు పోతున్నాయి? ఎట్లేదురా, బస్ స్టాండ్ దాకా వస్తా. అవును మామ, నేను దుబాయ్ ఒక ముందు పైసలు అడుగుతాగానే పెద్ద బుజ్జి పెళ్లి చేస్తాందుకు ఎన్ని కావాలో చెప్పే, మత్తు సంపాదించుకొచ్చిన బ్యాగ్ నిండి ఉన్నాయి పైసలు. తీసుకపోతావు? తీసుకపో మామ. ఓ మామ, పిల్లంగా సపోర్ట్ చేయకుండా పోతుండు. ఏమైంది మామ?
అన్నా ఏం సంగతే మంచిగా ఇప్పుడు వస్తావు దుబాయ్ నుండి? అంత మంచిదేరా, నువ్వెట్లున్నావు? అంత మంచిగా అన్నా. అవును కానీ ఇక నర్సయ్య పిల్లంగా ఉల్కు పలుకు లేకుండా పోతుండు. నేను దుబాయ్ పోక ముందు పైసలు ఇస్తాను, పైసలు అడిగిండు బిడ్డ పెళ్లి కోసం. కానీ నేను ఇప్పుడు వచ్చిన ఇద్దామని చెప్పేసి అంటున్నా కానీ ఉల్కు పలుకు లేకుండా వెళ్ళిపోతుండు. అయ్యో నీకు తెలియదా అంత పెద్ద బిడ్డ పెద్ద పని చేసింది కానీ. గంత పని అయిందారా? అవునే ఊళ్ళో దొరలెక్క తిరిగేటోడు పాపం గట్లాయే. సరే మరి మనం ఏం చెప్తే సరే మరి పోతా. సరే పో మరి. దాదా దుబాయ్ పోయినావు అండి, నాకు చాక్లెట్లు తెచ్చినా? తెచ్చిండ్రా, సాయంత్రం రాపో. నర్సన్న ఎటువైనా అయ్యాల పొద్దు నుంచి కనిపించాలి. నేనేటి పోతున్నారా, ఇంటికాడనే ఉండవాడిది. కట్నం తెలియదని భర్త వేధింపులు తట్టుకోలేక యువతి రైలు కింద పడి ఆత్మహత్య. ముక్కు ముఖం గుర్తుపట్టలేక ఉన్న మృతదేహం. అయ్యో నా బిడ్డ ఎట్లుంది ఏమో, ఒక పేపర్లో పడ్డది. నా బిడ్డగానే కాదు కదా. అసలు అక్క లేకుంటే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది. నా బిడ్డ ఎట్లుందో ఏమో.